భగవద్ అనుగ్రహం పొందడం కోసం సూక్ష్మమైనటువంటి మార్గంలో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడం కోసం అనేక మార్గాలు మనకు చెప్పబడ్డాయి. అందులో మనం శివాలయంలో ప్రదక్షిణం చేస్తున్న సందర్భంలో ప్రదక్షిణానికి చేసేటువంటి ప్రారంభంలో నందీశ్వరుడికి నమస్కారం చేస్తాం. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాన్ దాతుమర్హసి అని చేస్తూ ఉంటాం. సహజంగా అయిన తర్వాత ప్రదక్షిణం అయిన తర్వాత ఈశ్వరుని దగ్గరికి వెళ్ళే సందర్భంలో ఈ మంత్రం కూడా చెప్పాలి అని చెబుతుంది. వృషస్య వృషణం స్పృష్ట ఈశ్వరస్యావలోకనం అని, శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం అని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. వృషస్య వృషణం స్పృష్ట ఈశ్వరస్యావలోకనం, శృంగమధ్యే శివం దృష్ట్వా కైలాసం భవతి ధ్రువం అని. అంచేత ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత నందీశ్వరుని యొక్క వృషణాలను స్పృశిస్తూ 2 వేళ్ల మధ్య నుంచి కొమ్ములు పట్టుకుని 2 వేళ్ల మధ్య నుంచి ఆ కొమ్ముల మధ్య నుంచి వేళ్ల మధ్య నుంచి ఈశ్వరుడి దర్శనం చేసినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే స్పష్టంగా కైలాసంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క దర్శనం చేసినటువంటి ఫలితం ఏదైతే ఉందో అంత ఫలితము మనం పొందుతాము అని చెప్పబడుతోంది. కాబట్టి ఈ మంత్రాలతో భగవద్ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది అనడంలో ఎంత మాత్రమో అనుమానం లేదు.